చెప్పాలంటే సినిమా చాలా కామెడీ ఉంది, చాలా సెంటిమెంట్ ఉంది, చాలా ఫైట్స్ ఉన్నాయి. అంటే ఏ సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. ఏ సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. కామెడీ గానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే చిరంజీవి గారు నిజంగా చెప్తున్నా, ఒక అనిల్ గారు ఒక కొత్త యాంగిల్ తీసుకుపోయిండు. ఒక కామెడీ యాక్టింగ్ గా ఒక అనిల్ గారు నిజంగా చెప్తున్నా, యాక్సెప్ట్ సార్. మీ క్యారెక్టర్, మీ యాక్ట్ చిరంజీవి గారితో ఎంత క్యారెక్టర్ చేపించి అట్లా నవ్వుపియడం అని అంటే అలా చేయడం అంటే సాధ్యం ఒక అనిల్ గారు అని చెప్పొచ్చు. ఆ డైరెక్టర్ అని చెప్తున్నా, సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా చరిత్రలో అనిల్ గారికి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నయనతార గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. మెయిన్ చెప్పాలంటే కూడా ఇక్కడ చూసుకున్నా కూడా మ్యూజియం, ఇక్కడ సినిమా మొత్తం చెప్పాలంటే మ్యూజియం మొత్తం. దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకో, చిరంజీవి డాన్స్ కానీ విక్టరీ వెంకటేష్ వచ్చినాక సినిమా మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. సినిమా బాగుంది కదా, ఒకటే చెప్తున్నా, పెద్ద బ్లాక్ బస్టర్. ఆయన మరి బాధని చెప్తున్నాడు, ఆయన తెలుగుగా చెప్తున్నాడు. సరే ఆయన టాపిక్ ఇచ్చేసి కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. చూసిన వాళ్ళకి అడగాలి, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పట్టించుకోవద్దు అలాంటి సినిమా. చిరంజీవి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా సెంటిమెంటల్ సీన్స్ అయితే డాడీ సినిమాను గుర్తు చేశారు ఈ సినిమాని. నెక్స్ట్ స్టోరీ గురించి చెప్పాలి. స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ చాలా అదిరిపోయింది. బుల్ రాజు గారి కామెడీ గానీ, అలాగే ఇంటర్వెల్ సీన్ గానీ చాలా బాగా వచ్చాయి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది. వెంకీ గారు వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ సాంగ్స్ తో కామెడీ, వాటికి డాన్స్ చేయడము అవన్నీ అయితే చాలా కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఉండిద్ది కానీ ఇంకా ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. అనిల్ రావుపూడి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ మామూలుగా అయితే రాజమౌళి గారి తర్వాత వరుసగా 9 హిట్లు కొట్టిన డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అది అనిల్ రావుపూడి. ఆ ట్రాక్ రికార్డ్ అలానే కంటిన్యూ చేస్తున్నాడు. రాజమౌళి గారి జానర్స్ వేరే ఉండొచ్చు, అది గ్రాఫిక్స్ అదంతా స్టోరీ అది డిఫరెంట్ ఉంటది. అనిల్ రావుపూడి ఎంటర్టైన్మెంట్ తీసుకొని వరుసగా 9 హిట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అనిల్ రావుపూడి గారి హ్యాట్స్ ఆఫ్. సంక్రాంతికి ఈ సినిమా ప్రొడ్యూసర్లకు లాభాలు తెచ్చిపెట్టింది, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది, అందరికి లాభాలు తెచ్చిపెట్టింది. లాభాల పంట పండి హీరో హీరోయిన్ కాంబినేషన్ అదిరిపోయింది. సినిమా అయితే చాలా బాగుంది. పక్కకి ఆడుకోండు చిన్నపిల్లల సినిమా డబ్బులు పెట్టింది. సినిమా 200 కోట్లు దాదాపు గ్యారంటీ కలెక్ట్ చేసింది. ఆ సినిమా అయితే అదిరిపోయింది. కేక మ్యూజిక్ ఎట్లా ఉందన్నా? మ్యూజిక్ అదిరిపోయింది. చాలా బాగుంది. ఎమోషన్స్ ఫ్యామిలీ డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే చిల్డ్రన్స్ గురించి కూడా ఇచ్చారు కాబట్టి డెఫినెట్ గా. అంటే వెంకటేష్ గారు లేకపోతే ఎలా ఉండేదమ్మా? వెంకటేష్ గారు లేకపోతే సినిమా కొంతమంది సీరియల్ లాగా ఉందన్నారు కదా, వాళ్ళకేం చెప్తారు? సీరియల్ లాగా ఏమీ లేదు, సినిమా మాత్రం బంపర్ హిట్. నయనతార గారు ఎలా ఉన్నారు? ఆంధ్ర అన్నలు ముద్దపప్పు, ఆవకాయ, వడలు, గారెలు, కజ్జికాయలు కావాలి. మటన్ మారుతున్నాయి. ఎక్కడ ఏన్నారు, ఎస్వీఆర్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ అందరూ వెళ్తున్నారు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా గుండెల్లో ఉండేది మాత్రం అదే మెగాస్టార్ చిరంజీవి గారు. జై చిరంజీవి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మెగాస్టార్ ఆల్వేస్ స్టార్, నెంబర్ 1 స్టార్. భయ్యా సినిమా గొప్పగా చెప్పట్లేదు నేను. చూడండి ఫస్ట్ లాస్ట్ నవ్వి గుండెలో కొట్టుకుంటాను. చాలా భయ్యా, కడుపు నిండిపోయింది. అసలు 2 రోజులు 10 వస్తే తిరిగి చాలా ఆనందం ఉంది. నవ్వుకుని వచ్చారు. క్లైమాక్స్ లో అంతా కూడా లాస్ట్ లో థ్యాంక్ యూ అని చెప్పారు భయ్య ఆడియన్స్ గారు. అమ్మా గుండెలు అయితే అదిరిపోయింది భయ్య. డ్రీమ్స్ మ్యూజిక్ అయితే దమ్ దమ్ అని గుండెలు దప్తలు ఆడుతున్నాయి. చాలా బాగుంది. ఈ సినిమాతో రాజాసాబ్ సినిమా తగ్గచ్చా? ఈ సినిమాతో రాజాసాబ్ సినిమా తగ్గచ్చా? చెప్పండి సార్, ఈ సినిమాతో రాజాసాబ్ మూవీ తగ్గచ్చా కలెక్షన్స్? కామెంట్ చేయలేము. ఓకే అన్ని సినిమాలు బాగా దాంట్లో బెంగాల్ నెంబర్ 1 ఉండాలి. అది మాత్రం కరెక్ట్. ఫుల్ కామెడీ, మంచి కామెడీ, మంచి టైమింగ్. అసలు వింటేజ్ చిరంజీవి చూడొచ్చు. ఫుల్ నవ్వుకొని రండి, ఫుల్ నవ్వడానికి మీరు రెడీ ఉండండి. ఫస్ట్ ఫుల్ వెంకటేష్ వచ్చిన తర్వాత ఇంకా హైలైట్ ఉంది. సాంగ్స్ హైలైట్, కామెడీ, టైమింగ్ నెంబర్ 1. ఒక్కసారి కూడా సీట్లకించి లేచి కూర్చోరు అసలు. డామినేషన్ అనిపించిందా? లేదు, నెంబర్ 1 హైలైట్ మెయిన్ హైలైట్. రావుపూడి గారు చిరంజీవి గారిని చాలా బాగా ఎలివేట్ చేశారు అనుకోవచ్చా? లేదు, కామెడీ టైమింగ్ నెంబర్ 1.
సంక్రాంతి బ్లాక్ బస్టర్. సంక్రాంతి చాలా బ్లాక్ బస్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ నంబర్ 1 హైలైట్. దానికి ఇంకో బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ చాలా బ్యాక్ మెగా ఫ్యామిలీస్ అయితే. సో హరిహర వీరమల్లు ఒకటి, బోలా శంకర్ ఒకటి, గేమ్ చేంజర్ ఒకటి, ఇవన్నీ చాలా నెగిటివ్ వచ్చాయి. సో బట్ వాళ్ళందరూ మాట్లాడిన అందరూ కూడా నోరైతే మూసుకుంటారు ఈ సినిమా చూసి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అసలు బోలా శంకర్ తీసిన తర్వాత ఇంత భారీ లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. సో ఫ్యాన్స్ కి అయితే 100% ఫుల్ మీల్స్ పెట్టుకున్నారు. ఆర్టిస్ట్ కి అయితే అందరు నోరు మూసుకోవచ్చు. ఓన్లీ మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ ఇలా ఉందా, నార్మల్ ఆడియన్స్ కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ అయినా ఈవెన్ యాంటీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. మేబీ వాళ్ళు చెప్పుకోరేమో కానీ యాంటీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. కాంబినేషన్ ఎలా ఉంది నయనతార గారిది? అందరిది బాగుందన్న. వాళ్ళదినే కాకుండా వెంకీ గారిది, చిరు గారిది అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అల్టిమేట్ గా వచ్చింది. మామూలుగా బీజిఎం ఎలా ఉంది? సాంగ్స్ బీజిఎం కాదు కానీ సాంగ్స్ వరకు చాలా బాగుంది. సో వచ్చే మనకి ఫస్ట్ వచ్చే హుక్ స్టెప్ తోనే మనం పెట్టిన డబ్బులు అయితే న్యాయం చేసిన అనిపించింది. అండ్ శశిరేఖ సాంగ్ మొత్తం సినిమాటోగ్రాఫ్ అయినా లేదంటే పిక్చరైజేషన్ చాలా బాగుంది. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది సెకండ్ హాఫ్ లో వెంకీ గారి కాంబినేషన్ వచ్చే కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయి. అవి ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి, మామూలుగా కాదు అసలు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే క్లాస్ లో వచ్చే వాళ్ళిద్దరి సాంగ్ ఒకటి అది అదిరిపోయింది. బుక్ మై షోలో వాటిపైన రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా, రేటింగ్ కనబడకుండా. ఎందుకనుకోవచ్చు? ఎందుకంటే చాలా వరకు నెగిటివ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంత హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి maybe ఇంకొక సినిమాని కిల్ చేసేయాలి అన్న దీంతో వెళ్ళిపోతారు కాబట్టి. అండ్ ఈ సినిమా ఉంది అనుకోండి, మెగా సినిమా కాబట్టి నందన వాళ్ళు వచ్చి మేబీ బాగా ఆడకూడదని చెప్పి నెగిటివ్ తో చాలా మంది స్ప్రెడ్ చేస్తారు. చూడడం వాళ్ళు కూడా 0 రేటింగ్ వేసి లేదా తక్కువ రేటింగ్ వేయడం వల్ల చాలా ఉంటుంది సినిమా పైన. బాగున్న సినిమా కూడా ఎందుకు కోర్టు కేసు ఎవరైనా డౌట్ ఈ సంక్రాంతికి కూర్చొని చూడడానికి ఒక మంచి సినిమా వచ్చింది. చాలా మంచి సినిమా చాలా అంటే సినిమాలో వెంకటేష్ గారు లేకపోతే ఎలా ఉండేది? ఒకవేళ వెంకటేష్ గారు లేకపోతే పోయినా కూడా బాగుండేది. ఆయనతోనే వచ్చిందంటే నేను ఒప్పుకోను. చిరంజీవి యాక్షన్ ఫుల్ ఉంది. నేను చెప్తున్నాగా ఆయన 80%, ఈయన 20. అంటే చిరంజీవి గారు ఓన్లీ వింటేజ్ చిరంజీవి అనేది ఓన్లీ యాక్టింగ్ లో తప్ప డాన్స్ లో కనిపించలేదు అంట. డాన్స్ ఎలా డాన్స్ చేశారు, ఇరగ తీశారు ఆయన. మీకు ఏ పాట బాగా అనిపించింది? మీసాల పిల్ల బాగుంది, సూపర్ గా. ఫైనల్ గా అనేటప్పటి వరకు ఏం చెప్తారు మీరు? ఇలాంటి సినిమాలు ఇంకా తీసి ప్రజల్ని ఎంకరేజ్ చేయమని ఫ్యామిలీ వైస్ గా. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హైట్ అవుతుంది. సూపర్ ఉంది. ఇద్దరు హీరోస్ ఎలా కలిస్తే వరల్డ్ వైడ్ వస్తుంది అలా అయింది. చాలా బాగుంది మూవీ అయితే. అందరూ చూడాలి, ఫ్యామిలీ అంటే. మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. చిరంజీవి గారి యాక్టింగ్ డాన్స్ ఎలా అనిపించింది చిరంజీవి గారు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వెంకటేష్ గారి సినిమా లేకపోతే సినిమా చూడగలిగే సినిమానేనా? అదేం లేదు. వరల్డ్ వైడ్ ఒక ముక్కలో ఏం చెప్పాలనుకుంటారు ఒకవేళ? ఓకే, హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? చిరంజీవి ప్రెజెన్స్, హిస్ డాన్స్, స్టెప్, ఎవ్రీథింగ్ వాస్ అంటే వెంకీ గారు హైలైట్ కదా? బోత్ ఆర్. వెంకీ మామ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? చాలా బాగుంది. వెరీ గుడ్. మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఏ సాంగ్ నచ్చింది మీకు? బాగా నచ్చిన సాంగ్? స్టెప్ అండ్ చిరంజీవి వాస్ రైట్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? చిరంజీవి ప్రెజెన్స్. సో సంక్రాంతి విన్నర్ చిరంజీవి ఆఫ్ కోర్స్. ఇప్పుడు నేను రిలీజ్ అయిన రాజ్ సాబ్ తో పోల్చుకుంటే ఎట్లా ఉంది? మెగా స్టార్ జిందాబాద్. ఆల్ గుడ్. ఇట్స్ వచ్చిందన్న మీకు మూవీలో? మీరు సినిమా చూస్తే మీరే చదువుతారు. ఇదే సినిమా వెంకటేశ్వర లేకపోతే అంత సీన్ ఏం లేదు. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టిందన్న సినిమా? 1% కూడా లేదన్నా. నేను మెగా ఫ్యాన్స్ నే. మెగా ఫ్యాన్స్ కాదు, నేను బాలకృష్ణ ఫ్యాన్స్ ని అని చెప్పి షో చేయడం కాదు. మీరే చదువుతారు. పక్కన డైలాగ్ చెప్తాను. నిద్ర వస్తున్నా కూడా లేచి కూర్చొని చూస్తున్నా పర్టికులర్ నేనే. అందరు అలానే అసలు వాళ్ళకని చూస్తున్నాను నేను. ఎలాగా నిద్రపోయేదాన్ని నిద్ర కాదు, ఈ టైంలో నిద్రే వచ్చింది కదన్నా. ఓకే, టైంలో ఏమొచ్చింది ఏ సినిమా అది ఘరానా మొగుడు సినిమా వచ్చినా కూడా నిద్ర వచ్చింది ఈ టైంలో. అది బాగా చూడగానే లేచి కూర్చుంటున్నా. మా బామ్మటి నాకంటే చూస్తున్నాడు. హస్బెండ్ ఫాదర్ అంటే చిల్డ్రన్స్ బట్టి ఎమోషన్స్ అయితే పీక్ స్టేజ్ లో చూపించారు అన్న. ఎమోషన్స్ అయితే మెయిన్ బాస్ మోడ్ యాక్టివేట్ అయిందన్న. మీరు ఇప్పటి వరకు చూసిన చిరంజీవి వేరు. చిరంజీవి 1.0, చిరంజీవి 2.0 చూసింటారన్న. అనిల్ రావుపూడి కొత్త చిప్ యాక్టివేట్ చిరంజీవి 3.1 చెప్పుకోవచ్చు అన్న. ఆ విధమైన రేస్ ఇచ్చి పడేసింది. రేస్ మోడ్ అంటే ఆ స్టైల్ కి, ఆ ర్యాంప్ పేజ్ కి అయితే మామూలుగా లేదు అసలు. బాక్స్ ఆఫీస్ టన్నిచ్చుకో, నీ ఊచకోత మొదలైన అన్నట్లు చూపించాడన్నా. ఊచకోత బాక్స్ ఆఫీస్. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారా? మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారా? మెగా ఫ్యాన్స్ కాదన్నా,
ఇండస్ట్రీ కాలు ఎగరేస్తాడన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ సగర్వంగా సంక్రాంతికి గొప్ప ఇండస్ట్రీ ఇచ్చాడన్న అనంతరావు పూడి. మెగా ఫ్యాన్స్ కాదు, విక్టరీ ఫ్యాన్స్ కాదు, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కూడా సినిమా అట్రాక్ట్ అయిపోతున్నారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ మొత్తం చూసే పవర్ఫుల్ ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్. వర్తేనా 600 వర్తేనా? ఫస్ట్ సాంగ్ ఇంట్రో సాంగ్ కి ఫస్ట్ ఇంట్రో ఫైట్ కి వర్తబుల్ అన్న 600. మీతో వచ్చేదంతా బోనస్ అన్న. క్లైమాక్స్ అయితే అన్బిలీవబుల్ అన్న. సూపర్ క్లైమాక్స్ మోడ్ యాక్టివేట్ చేశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఇచ్చామన్నా. వెంకటేష్ క్యారెక్టర్ ఇంత ముందు మనం చూసిన సినిమాల్లో లెక్క ఉంటది కానీ బాస్ అండ్ వెంకీ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ అంటే వచ్చే కాంబినేషన్ సీన్స్ కానీ ఫైట్ సీక్వెన్సెస్ అయితే మేజర్ హైలైట్ అన్న. వాళ్ళిద్దరి మధ్య వచ్చే గ్రేస్ ఫైట్ సీన్స్ అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు. సంక్రాంతి విన్నర్ ఎవరంటారు? ఇప్పుడు వచ్చిన సంక్రాంతి రాజాసాబ్ వచ్చింది, తర్వాత పికప్ అవుతాను రాజాసాబ్ అని కూడా సంక్రాంతి విన్నర్. ఇదైతే ఫ్యామిలీ ప్యాకెట్ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి విన్నర్ అన్న. మళ్ళా వెంకీ మామ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి డాన్స్ కానీ అసలు టకాపర్ లెవెల్ లో పెట్టారు భయ్య. అప్పో ఏంద్రా బాబు ఇదని అన్నట్టు. అటు వెంకీ ఫ్యాన్స్ ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి సీజన్ లో ఏంటంటే ఇంకో 10 సినిమాలు వచ్చినా గానీ ఇదే టాప్ 1 లో వచ్చారు భయ్య. అది మాత్రం పక్కా 100% గ్యారంటీ. కాంబినేషన్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ భయ. అసలు ఏంటంటే నాన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్. అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఈ సీన్ లో ఇక్కడ బోరింగ్ ఉంది, ఇక్కడ ల్యాక్ చేసిండు అన్నట్టుగా లేదు. అసలు 0.00% ఆడియన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ కారు. పెట్టిన రేట్ కి టికెట్ కి తగ్గట్టుగా సరైన న్యాయమే జరుగుతుంది కానీ డిసప్పాయింట్ అయితే ఎవరు కారు భయ్య. నేను 100% నేను హామీ ఇస్తున్నాను. మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఎలా ఉంది? మ్యూజిక్ అయితే అసలు మాటల్లో చెప్పలేం భయ్య. ఏంటంటే తుక్కు రేకొట్టండి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసలు తోపు లెవెల్లో అసలు లాస్ట్ 30 నిమిషాల ముందు వెంకటేష్ గారికి చిరంజీవి గారికి ఇద్దరికి మధ్యలో ఏది ఫైట్ సీన్స్ డాన్స్ అయితే దుమ్ముదుమారం లేచిపోయినాయి థియేటర్ మొత్తం. అసలు డాన్స్ ఎక్కడ ఆగని కూడా ఆగుతలేరు. థియేటర్ మీదకి వచ్చి ఆన్ డాన్స్ చేస్తున్నారు. ఆ రేంజ్ లో ఊచకోత చూసినామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రీమియర్ షో ప్రీమియర్ షో చూసినా కాబయ్యా. మళ్ళీ రేపు ఏంటంటే ఇంకో 3 షోలో కూడా నేను టికెట్లు బుక్ చేసుకుంటా పక్కా. ఆ రేంజ్ లో ఫుల్ హైప్. ఒకసారి వెంకటేష్ లేకపోతే ఎలా ఉండేది సినిమా? వెంకటేష్ చేయకపోతే ఎలా ఉండేదని అంటే భయ్యా, వెంకటేష్ గారు అతనికి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం అతను న్యాయం చేసిండు. కానీ మోస్ట్ సినిమా మొత్తం మీద మెయిన్ హార్డ్ వర్క్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారిదే కనబడ్డది నాకు. ఒకవేళ వెంకటేష్ గారు లేకపోతే ఎలా ఉండేది? ఏంటంటే వెంకటేష్ గారు లేకపోయినా బాగుండేదే భయ్యా. ఏంటంటే అనిల్ రాయపూడి గారికి వెంకటేష్ గారు లేరు అని అంటే ఏ రకంగా స్క్రిప్ట్ మార్చి రాయాలో ఆ మాత్రం టెక్నిక్ లేనిదైతే సినిమాలు తీయడు. ఏంటంటే దమ్మునే నికర్స్ అయిన మోగోడు. ఆ మాత్రం స్క్రిప్ట్లు మార్చకుండా రాసే రివిజేటర్ ఉన్న మనిషి ఆయన. అది మాత్రం 100% గ్యారంటీ. కానీ వెంకటేష్ గారు రావడంతో ఇంకా మంచి ఒక జోష్ ఊపు వచ్చింది అనమాట. ఆడ ఎక్కడ లేని ఊపు వచ్చేసింది. ఆడ ఎనర్జీ ఇంకా 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 అనే రేంజ్ లో వచ్చేసింది. అటువంటి ఎంటర్టైన్మెంట్. కానీ వెంకటేష్ గారు లేకపోతే అనే థాట్ మనకొద్దు. ఆయన ఉండాలి, వాళ్ళు ఉండాలి. అదే రేంజ్ లో హైప్ లేపాలి. కానీ ఒకసారి చూస్తే ఏంది బోర్ కొట్టేసేసి 2-3 సార్లు చూస్తే వదిలేసే సినిమా కాదు ఇది. 10-15 సార్లు చూసినా కూడా బోర్ కొట్టని సినిమా భయ్యా ఇది. అంత మంచి ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే 1% కూడా డిసప్పాయింట్ కారు భయ్యా. నాది హామీ నేను చెప్తున్నా.